చైనా పప్పెట్ యూనెస్కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. డీప్ స్టేట్కు తలగ్గి ఉద్యమాలు చేయించి మాజీ ప్రధాని షేక్ హసీనాను దేశం విడిచి పారిపోలే చేసిన యూనస్ తాత్కాలిక పాలకుడి పీఠమెక్కి భారత్పై విషం చిమ్ముతున్నాడు. యూనస్ పాలనా పగ్గాలు అందుకున్న తర్వాత భారతదేశానికి వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకున్నాడు. దీంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్న భారత్ ఇప్పుడు యూనస్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా యూనియన్ గవర్నమెంట్ ప్రెసెస్ బంగ్లాదేశ్ అండ్ రివ్యూ ఆఫ్ గంగా ట్రీటీ శీర్షికన న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనం రాసింది. ఇందులో గంగా జలాల ఒప్పందం పునః పరిశీలన కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వంపై భారత్ ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. అసలేంటి గంగా జలాల ఒప్పందం? ఇది ఎప్పుడు కుదిరింది? ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తే బంగ్లాదేశ్కు కలిగే నష్టమేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ బంగ్లాదేశ్ మధ్య 1996 డిసెంబర్ 12న గంగా జలాల ఒప్పందం కుదిరింది. న్యూఢిల్లీ వేదికగా నాటి భారత ప్రధాని హెచ్డి దేవెగౌడ నాడు బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా అగ్రిమెంట్పై సంతకం చేశారు. 30 ఏళ్లు చెల్లుబాటయ్యేలా ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఫరక్కా బ్యారేజ్ నుంచి బంగ్లాదేశ్కు నీటిని పంపిణీ చేయడం, కోల్కతా ఓడరేవుకు తగినంత నీటి ప్రవాహం అందేలా చూడడం, బురద నిక్షేపణను తగ్గించడం, ఓడల కదలికను నిర్ధారించడంతో పాటు కాలానుగుణంగా లభ్యత ఆధారంగానే నీటిని పంచుకోవడం ఒప్పందంలోని కీలక అంశాలు. గంగా జలాల ఒప్పందాన్ని 2 దేశాల అధికారులతో కూడిన జాయింట్ రివర్ కమిషన్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. అయితే వచ్చే ఏడాది డిసెంబర్ 12తో గంగా జలాల ఒప్పందం గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ ముందుకు కొత్త ప్రతిపాదనలు పెట్టింది. ఒప్పందాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని యూనస్ సర్కార్కు కరాఖండిగా చెబుతోంది. దేశీయ అవసరాలైన నీటి పారుదల, ఓడరేవుల నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తికి సరిపడా నీటిని మినహాయించుకొని మిగతా నీటిని బంగ్లాదేశ్కు సరఫరా చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం నిబంధనలు సవరించాలని బంగ్లాదేశ్పై ఒత్తిడి తీసుకొస్తోంది భారత్. అంతేకాకుండా భారత్ వాటాను 30,000 నుంచి 35,000 క్యూసెక్కులకు పెంచడంతో పాటు ఒప్పందం గడువును 30 ఏళ్ల నుంచి 10-15 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదించింది. అయితే భారత్ ప్రతిపాదిస్తున్న సవరణ చూసి బంగ్లాదేశ్ జంకుతోంది. సవరణలకు ఒప్పుకుంటే ఆ దేశానికి తీవ్ర ఇక్కట్లు తప్పవు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ నదులపైనే ఆధారపడి ఉంది. ఆ దేశంలో మొత్తం 400 నదులు ప్రవహిస్తుంటే వాటిలో 54 నదులు భారత్లో పుట్టినవే. వీటిలో 53 నదులు భారత్ నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంటే కేవలం ఒకే ఒక నది మాత్రం వ్యతిరేక దిశలో ప్రవహిస్తోంది. బంగ్లాదేశ్లో సాగు, తాగునీటితో పాటు పరిశ్రమలకు కూడా ఈ నదుల నీరే ఆధారం. అయితే ఈ నదుల్లో నీటి ప్రవాహాన్ని నియంత్రించే సాంకేతిక సామర్థ్యం భారత్కు ఉండడం యూనస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఒప్పంద నిబంధనల్లో సవరణలు చేస్తే కాలానుగుణంగా మార్పులు వస్తాయని బంగ్లాదేశ్ భయపడుతుంది. కానీ భారత్ మాత్రం గంగా జలాల ఒప్పందాన్ని సవరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చేసింది. గత నెలలో బంగ్లాదేశ్ విదేశాంగ అధికారులతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న భారత విదేశాంగ శాఖ సీనియర్ అధికారి గంగా జలాల ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెహల్గాం ఘటనకు ముందు సింధు జలాల ఒప్పందాన్ని 30 ఏళ్లు పొడిగించాలని అనుకున్నట్లు భావించామన్నారు. కానీ తర్వాత పరిస్థితి మారిపోయిందని చెప్పారు. దీనిని బట్టి ఎప్పటికప్పుడు దౌత్య సంబంధాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సుదీర్ఘమైన ఒప్పందాలను భారత్ కోరుకోవడం లేదని స్పష్టమవుతుంది. ఇటీవల విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా గంగా జలాల ఒప్పందంపై స్పందించారు. ఒప్పంద సవరణకు సహకరించకపోతే బంగ్లాదేశ్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పేశారు. జాతీయ భద్రత, స్వీయ ప్రయోజనాల కోసం భారత్ ఎంత దూరమైన వెళుతుందని పరోక్షంగా బంగ్లాదేశ్ను హెచ్చరించారు. ఇటీవల కాలంలో చైనా, టర్కీలతో బంగ్లాదేశ్ అంటకాగుతోంది. దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకుంటుంది. గతంలో షేక్ హసీనా భారత్తో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ యూనస్ ప్రభుత్వం తుంగలోకి తొక్కిస్తోంది. అవే ప్రాజెక్టులను చైనా, టర్కీలకు అప్పగిస్తోంది. భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి భద్రతకు సవాలు విసురుతోంది. ఇలా భారత వ్యతిరేక వైఖరిని బంగ్లాదేశ్ అలవాటుగా మార్చుకుంది. చైనాతో రక్షణ ఒప్పందాలు, ఐక్యరాజ్య సమితిలో భారత వ్యతిరేక తీర్మానాలకు మద్దతు ఇవ్వడం, రాడికల్ సంస్థలను ప్రోత్సహించడం వంటి చర్యలకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలోనే గంగా జలాల ఒప్పందాన్ని తెరపైకి తీసుకొచ్చింది భారత్. ఎలాగూ మరో 7.5 కాలంలో అగ్రిమెంట్ క్లోజ్ కానుండడంతో సవరణలకు పట్టుబడుతోంది. భారత్కు వ్యతిరేకంగా తోకజాడిస్తే ఏ దేశాన్ని కూడా సహించేది లేదని సింధు జలాల ఒప్పందం రద్దుతో ఇప్పటికే భారత్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది.
అయితే ఆపరేషన్ సింధూర్ విరామం ప్రకటించిన నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరిస్తారనే ఊహాగానాలు బయలుదేరాయి. అయితే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వాటిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే నిర్ణయాన్ని నీరుగార్చడానికి ఏమాత్రం తొందరపడడం లేదని జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనిని బట్టి సింధు జలాల రద్దు విషయంలో భారత్ ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో గంగా జలాల ఒప్పంద విషయంలోనే అంత కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టమవుతుంది. ఒకవేళ భారత్ కోరుతున్నట్లు గంగా జలాల ఒప్పందంలో సవరణలు జరిగితే కరువు, నీటి ఎద్దడి సమయంలో బంగ్లాదేశ్ తీవ్ర ఎక్కట్లు ఎదుర్కొక్క తప్పదు. బంగ్లాదేశ్ వ్యవసాయ రంగం తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. భారత్ నీటి సరఫరాను తగ్గిస్తే సాగునీటితో పాటు తాగునీటికి కూడా ఇక్కట్లు తప్పవు. అంతేకాదు గంగా నదీ జలాలపై ఆధారపడి నడుస్తున్న పరిశ్రమలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఇది అక్కడి రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అంతేకాదు బంగ్లాదేశ్ ప్రజలు అధికార యూనస్ సర్కార్పై అసంతృప్తి పెళ్లిబిగుతుంది. ఇది రెజిమ్ చేంజ్కు కూడా దారితీయొచ్చు. గంగా జలాల ఒప్పందంలో సవరణల కోసం భారత్ పట్టుబట్టడానికి మరో కారణం కూడా ఉంది. గంగా పరివాహక ప్రాంతంలో పెరుగుతున్న జనాభా, వ్యవసాయ అవసరాలు నీటి పంపిణీపై ఒత్తిడి పెంచుతున్నాయి. అందుకే భారత్ ఈ కఠిన నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా భారత్ అవసరాలు తీరడమే కాకుండా బంగ్లాదేశ్ పీచమణించే అవకాశం కూడా దక్కుతుంది. పొరుగు దేశం అయినప్పటికీ స్వీయ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నోసార్లు స్పష్టం చేసింది. ఒకవేళ మోదీ ప్రభుత్వం గంగా ఆపరేషన్కు పూనుకుంటే బంగ్లాదేశ్ పరిస్థితి అగమ్యగోచరమే అంటున్నారు విదేశాంగ నిపుణులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.